హాయ్ గాయ్స్. ఇంట్లో హోమ్ మేడ్ వెన్న అంటే నేను ఒక వారం రోజుల నుంచి పాలు తీసుకొని ఆ పాల మీద అమూల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఆ వెన్న ఏదైతే ఉందో జమ చేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇది ఒక 1 వీక్ నుంచి నేను దాచిపెట్టిన మీగడ. ఈ మీగడ మొత్తం ఏంటి వెన్న మజ్జిగ తీయడం కూడా ఒక వీడియో చేయాలా అని అంటే, వీడియో అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వెన్న తీస్తున్నా. అది నాకు కొంచెం క్రేజీగా అనిపించింది. ఒకసారి ఇది అసలు ఎలా వస్తుంది అనేసి నేను ఇలా తీశాను. ఇంకొకటి అర్థం కాని విశేషం ఏంటంటే, నేను వెన్న తీసినంతసేపు బాగానే చేశాను అనిపించింది, కానీ ఒకసారి మీరు చూడండి. ఇది మనం తీసేసి వెన్న తీస్తుంటే మనకు ఒక ఫీల్ ఉంటుంది. వెన్న మనం ఫస్ట్ టైం కనుక ఇలా ఏదైతే ఉందో మనం మజ్జిగలో ఇలా మజ్జిగ తిప్పినప్పుడు, ఇంట్లో ఊర్లోనైతే ఏంటంటే ఇది కవ్వం ఉంటుంది, కవ్వం బట్టి చిలుగుతాం. నేను ఇక్కడ అది లేదు కాబట్టి దీంతో మీకు చేశాను. కానీ ఇలా వెన్న వారం రోజులు దాచిపెట్టిన వెన్న ఇది. ఎంత అంటే రోజుకొక వెన్న ముద్దలాగా ఒక్కొక్క గడ్డలాగా వచ్చిందనమాట వెన్న. కృష్ణయ్యకి ఇష్టమైన వెన్న. అలా మన చేత్తో తీసినప్పుడు చూడండి, మీకు అసలు ఎలా అంటే నాకైతే మస్తు హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇలా మన చేత్తో మనం వెన్న తయారు చేయడము అలాగనేసి. కానీ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, ఇది తీసినంతసేపు బాగానే ఉంది, కానీ వెన్న కాసేటప్పుడు నురుగు వస్తుంది. అంతే వస్తుందా, లేదంటే నాకేమైనా చేతగాక వెన్నంత అలా అనిపించిందా? ఇప్పుడు మీరు చూసి నాకు చెక్ చేసి చెప్పాలి ఎలా ఉంది అసలు. కానీ ఇట్లానైనా అసలు వస్తుంది కాదా అనేసి ముద్ద ముద్ద చూడండి అసలు ఎంత క్రీమ్ మీగడలాగా అసలు ఎంత బాగుందంటే. కానీ బాగా వచ్చింది అసలు వెన్న. మనం అసలు తీస్తుంటే రోజుకొక వెన్న అంటే 7 days అనుకోండి. ఇందులో మనకి దాదాపు 6 ముద్దల్లాగా వచ్చేసినాయి వెన్న ముద్దలు. దీన్ని తీసుకొని ఇలా నేను కరగబెట్టేసాను. కరగబెట్టినప్పుడు ఇది మొత్తం నురగలాగా వచ్చింది. ఫస్ట్ అసలు అలానే వస్తుందా, లేదంటే అసలు నాకు చేతగాక అలా వచ్చిందా నాకు పెద్ద డౌటు. కానీ ఆల్ ఓవర్ మంచి స్మెల్ బాగా వచ్చింది. ఒకసారి మీరు ఎలా ఉందో అసలు ఇలానైనా కాదా నాకు చిన్న కామెంట్ చేయండి. ఈ వెన్న చేయడం, వెన్న నుంచి నెయ్యి చేయడం, ఒకసారి ఇలా నురుగు మొత్తము ఇట్లా చేసినంతసేపు వెన్న అంటే నెయ్యి మీద నురుగు వస్తుంది. ఇలానే వస్తుందా, లేదంటే అసలు నాకు చేతగాక మిస్టేక్లో ఏమైనా తప్పు చేశానా అనిపించింది. అంటే మన లైఫ్లో మనం ఫస్ట్ టైం కదా చేయడం. మన రోజు చేసే వాళ్ళకైతే మనకి ఇంత ఇది ఉండదు. మనం ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి ఇలాంటి తింగర్ సలహాలే డౌట్లే వస్తుంటాయి. కానీ దీనికి డౌట్ క్లారిఫై చేయండి కొంచెం చూసి. ఇది ఇలానే వస్తుందా, లేదంటే బాగా చేశానా, లేదు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, కొంచెం వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది దీని గురించి తెలిసి నిజంగానే ఇలానే వస్తుందా, మీకు చేత అయిందా చేత కాలేదా అసలు కనేసి. నాకైతే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే బాగా మంచిగా అంటే స్మెల్ మంచిగా వచ్చిన తర్వాత మరి మాడిపోకుండా మళ్ళీ నల్లగా అయిపోతే నెయ్యి స్మెల్ మారిపోతుంది కదా. ఎంతైనా మన ఇంట్లో పాలు తీసుకొని మనం దాన్ని సేవ్ చేసి దాన్ని మీగడ తీసి దాన్ని వెన్న తీస్తే మంచి ఫీల్ ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.